హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఇట్ హ్యాండిల్స్ క్రిమినల్ కేసెస్. కాదండి, ఇది సివిల్ కేసెస్ అని మీకు చెప్పాను నిన్న. అండర్ ద కంపెనీస్ యాక్ట్. సో ఇది తప్పు. ఇట్ ఈజ్ ఎ రెగ్యులేటరీ బాడీ. ఇది కూడా తప్పండి. మీకు నిన్ననే చెప్పాను క్వాజీ జ్యుడిషియల్ బాడీ అని చెప్పాను. సో ఇది కూడా తప్పు. Its decisions can be appealed to National Company Law Tribunal. National Company Law Tribunal, Appellate Tribunal కి వెళ్ళొచ్చు. Yes. So only one is the answer. ఈ మిగతావన్నీ తప్పు. ఏ. సో అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్ ఆర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రజా ప్రాయోజక వాద్యం. ప్రజా ప్రాయోజక వాద్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఇది తెలుగులో కన్నా ఇంగ్లీష్లోనే అందరికీ బాగా అర్థమవుతుంది. పిల్ అంటారు దీన్ని. పిల్ అనేది కోర్టులో ప్రజల మంచి దృష్ట్యా, అంటే ప్రజలకు ఏదైనా లబ్ధి చేకూరుతుందని అనుకుంటే దానికోసం ప్రజల తరపున ఎవరైనా కేసేయచ్చు. దీన్ని పిల్ అని అంటారు. ఇది రాజ్యాంగంలో కానీ జ్యుడిషియరీలో కానీ లేదు. ఇది మనమే భారతదేశంలో క్రియేట్ చేసాం. అయితే ఇటీవల కాలంలో ఈ పిల్స్ని చాలా మిస్యూజ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ఆరోపణ వచ్చింది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వమే నివేదించుకుంది. ఒక ఎజెండాతో ఈ పిల్స్ వేస్తున్నారు, దయచేసి ఎజెండా డ్రివెన్ పిల్స్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు అనేటటువంటిది ఒక విషయం. సో కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి మనం కొంచెం దీన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. యూనియన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి సంబంధించిన ఫ్రేమ్వర్క్ని ఒక్కసారి రీకన్సిడర్ చేయండి అని నివేదించుకుంది. ముఖ్యంగా ఇందులో ఎజెండా డ్రివెన్ లిటిగేషన్ అంటే కావాలని ఈ యొక్క పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తున్నారు ఒక ఎజెండాతో. సో అంటే ఇక్కడ పిల్ అనేటటువంటి దాని జ్యూరిస్ట్రిక్షన్ని, దాని యొక్క ఫంక్షనింగ్ని మరొక్కసారి డిబేట్లోకి వచ్చింది. సో పిల్ అనేటటువంటిది ఒరిజినల్గా ఎందుకు వచ్చిందంటే సామాజిక న్యాయాన్ని చేకూర్చడం కోసం. సో ప్రజావాద్యము అని అంటారు, లేదా ప్రజా ప్రాయోజిక వాద్యము అని అంటారు. ఇది ఎప్పుడు ప్రజలకి ఏదైనా ఉపయోగపడే కేసు వేసినప్పుడు ప్రజా ప్రాయోజిక వాద్యం అవుతుంది. కానీ ప్రజలకి అది ఉపయోగపడనటువంటి సందర్భంలో దానివల్ల యూజ్ ఏముంటుంది? కాబట్టి న్యాయంని, అంటే సామాజిక న్యాయాన్ని ప్రజలకు అందించడానికి ఈ పిల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అయితే ఇప్పుడు దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు. అసలు జస్టిస్ రాకపోగా వాళ్ళ సొంత ఎజెండాలను లేదా ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధిని నెమ్మదింపజేయడానికి ఈ యొక్క పిల్స్ని వాడుతున్నారు అనేటటువంటిది ఆరోపణ. అయితే ముందుగా మనము ఈ పిల్ అంటే ఏంటో చూద్దాం. పిల్ అంటే ఏంటంటే ప్రజలకి ఏదైనా పనికొచ్చేటటువంటి ఒక అంశం కనుక ఉంటే, ప్రజలకు ఏదైనా పనికొచ్చేటటువంటి అంశం కనుక ఉంటే, సో ఆ ప్రజలకు ఉపయోగ కలిగించాలనే ఉద్దేశంతో ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ కోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేయొచ్చు. అయితే దానికి ఆ వ్యక్తి లేదా ఆర్గనైజేషన్ విక్టిమ్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలకు ఏదో నష్టం జరిగింది, నాకేమీ ప్రత్యక్షంగా నష్టం జరగల, అయినా వారి తరపున నేను వేయొచ్చు ప్రజా ప్రాయోజిక వాద్యాన్ని. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అనేబుల్ టు అప్రోచ్ కోర్ట్స్ డ్యూ టు ప్రావర్టీ, అంటే వాళ్ళకున్న పేదరికం కారణంగానో లేదా కోర్టులలో న్యాయం జరుగుతుంది అనే విషయం తెలియనటువంటి కారణంగానో కోర్టుకు రాలేనటువంటి వ్యక్తుల స్థానంలో మీరు ఉండి వారి తరపున కోర్టులో మీరు ఒక పిటిషన్ని దాఖలు చేయడాన్ని ప్రజా ప్రాయోజక వాద్యము లేదా పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని అంటాం. అయితే దీని ఆరిజిన్ బేసికల్గా అమెరికాలో దీని యొక్క ఆరిజిన్ వచ్చింది. అయితే ఇండియాలో దీన్ని విఆర్ కృష్ణ అయ్యర్ అలాగే జస్టిస్ పి భగవతి వీళ్ళు జడ్జిలుగా ఉన్నటువంటి సందర్భంలో, సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్నటువంటి సందర్భంలో 1970-80ల మధ్య భారతదేశంలోకి ఈ పిల్ అనేటటువంటి కాన్సెప్ట్ని త్రూ అమెరికన్ స్పిరిట్ మనం తీసుకొచ్చాం. అయితే లోకస్ స్టాండీ ఏంటంటే బేసికల్గా గతంలో మనకి ఎప్పుడైనా మీరు ఒక కేసు వేసినప్పుడు లోకస్ స్టాండీ అనేటటువంటి ఒక లీగల్ ఎక్రోనిమ్ ఒకదాన్ని వాడతారు. దీన్నే లోకస్ స్టాండీ అంటే మీరు ఒక కేసు వేయాలని అనుకున్నప్పుడు ఆ కేసు ద్వారా మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితులై ఉన్నప్పుడు మాత్రమే కేసు దాఖలు చేయగలరు. అంటే మీరు విక్టిమ్ అన్న అయి ఉండాలి, అగ్రీవ్డ్ పర్సన్ అయి ఉండాలి, ఎలిజిడ్ పర్సన్ అన్న అయి ఉండాలన్నమాట. అంటే
ట్రెడిషనల్ రూల్ ఏంటంటే ఒక కేసు వేయడానికి లోకస్ స్టాండీ ఉండాలి. అంటే ఆ కేసు కారణంగా ప్రభావితమైనటువంటి వ్యక్తులే ఆ కేసును వేయగలరు. పిల్లు ఈ రూల్ని తీసేసి న్యాయం అనేటటువంటిది ఏ వ్యక్తికైనా మనం అందించవచ్చు కాబట్టి ఒక వ్యక్తికి న్యాయాన్ని అందించడానికి మరొక వ్యక్తి ముందుకు రావచ్చు అనే ఒక మోరల్ ఇష్యూ అండ్ ఎథికల్ కాన్సెప్ట్ని ప్రవేశపెట్టింది. దీనికి కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏమి ఇచ్చాం మనం అంటే ఆర్టికల్ 32 మనకి రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనే ఒక కాన్సెప్ట్ని చెప్తుంది. ఈ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్లోనే మనము చాలా మాట్లాడుకుంటాం కదా, మ్యాండమస్, సెర్షరీ, కోవారెంటో, ప్రొహిబిషన్, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం మనం కదా, హెబియస్ కార్పస్. ఇందులో పిల్లు కూడా భాగమే అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగనే ఇదే ఆర్టికల్ 32 సుప్రీంకోర్టుకి పవర్స్ ఇస్తే ఆర్టికల్ 226 కాన్స్టిట్యూషనల్ రెమెడియల్ పవర్ హైకోర్టులకు ఇస్తుంది. సో ఇక్కడ కోర్ట్స్ కూడా హైకోర్టులో కూడా పిల్స్ చేయొచ్చు. గవర్నెన్స్కి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి, అలాగే పరిపాలనా అంశాలకు సంబంధించి కూడా మనం పిల్లు వేయచ్చు. అలాగే ఆర్టికల్ 39A అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈక్వల్ జస్టిస్ అండ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, అందరికీ సమాన న్యాయం ఉండాలి, అలాగే అందరికీ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచితంగా న్యాయపరమైనటువంటి సహకారాన్ని అందించాలి. సో ఇది పిల్కి మోరల్ బేసిస్. అంటే ఎగ్జామినేషన్లో కనుక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో మోరల్ బేసిస్ ఏంటి అని కనుక అడిగితే ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటటువంటిది మనం చెప్పాలి. అలాగనే సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ దీనికి సంబంధించి మనకు కొన్ని ఉన్నాయి. సో ఇందులో భాగంగా బల్వంత్ సింగ్ చౌఫల్ గైడ్ లైన్స్ అని 2010లో వచ్చాయి. అదేంటంటే ఫస్ట్ పిల్ వేసేటప్పుడు ఎవరైతే పిటిషనర్ దాఖలు చేస్తున్నాడో ఆ పిటిషనర్ తాలూకా క్రెడెన్షియల్స్ని, అతను ఇచ్చిన నిజానిజాలని చెక్ చేయండి. అది నిజంగా ప్రజలకు ప్రయోజనం కలిగించేటైనా అంటే ప్రజా ప్రయోజన వాద్యం అని అంటాడు. ప్రజా ప్రాయోజిక వాద్యము లేదా ప్రజా ప్రయోజన వాద్యము రెండు ఒకటే. సాధారణంగా న్యూస్ పేపర్లో అంటే ప్రజా ప్రయోజన వాద్యం అంటారు, ప్రజా ప్రాయోజిక వాద్యం అని కూడా అనొచ్చు. సో ప్రజా ప్రయోజన వాద్యం అంటే పబ్లిక్ అది నిజంగా ఇంట్రెస్ట్ ఉందా, అర్జెంటుగా ఆ ఇష్యూని మనం సాల్వ్ చేయాలా, ఇది చూస్తారు. అలాగనే ఇందులో కావాలని ఎవరికైనా మోటివ్స్ ఉన్నాయా అంటే ఎవరికైనా ఇది ఉపయోగం కలిగించడానికి పిల్లేస్తున్నారా అని చెక్ చేస్తారు. అలాగే దీన్ని పబ్లిసిటీకి మిస్యూజ్ చేసుకుంటున్నారా అనేది చెక్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా తప్పుడు పిటిషన్లు వేస్తే వాళ్ళ మీద ఫైన్లు కూడా వేసేటటువంటి అవకాశం ఉంది. ఇవి పిల్ వేయడానికి మనకున్న గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ద్వారా. అదే సుప్రీంకోర్టు 2013లో కొన్ని రూల్స్ ఇచ్చింది. ఏంటంటే మ్యాండేటరీ డిస్క్లోజర్ ఆఫ్ ద ప్రియర్ ఫైలింగ్స్, అంటే ముందుగా దీనికి సంబంధించి ఎక్కడైనా కోర్టులో కేసులు నమోదయ్యా చెప్పాలి. అలాగే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అలాగే ఇన్కమ్ అండ్ ఆక్యుపేషన్ అంటే మీ తాలూకా ఎవరైతే పిటిషన్ వేస్తున్నారో ఆ వ్యక్తి తాలూకా ఆదాయం ఎంత, అతను ఏం చేస్తాడు, ఇది ఇవ్వాలి. అలాగే ఫ్రివులస్ పిల్స్ అంటే పనికిరాని పిల్లు ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు సమయాన్ని కాపాడేందుకు కానీ ఈ పనికిరాని పిల్లను కూడా వాళ్ళు డిస్పోజ్ చేస్తారు. ఈ రకంగా సుప్రీంకోర్టు 2013లో గైడ్ లైన్స్ ఇచ్చింది. ఇన్ని ఉన్నప్పటికీ ఈ పిల్ని మిస్యూజ్ చేస్తున్నారు. అయితే అది చూసే ముందు పిల్కి ఉన్నటువంటి ఈ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుందాం. ఒకటి వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. మీకు ఇందాక చెప్పాను, న్యాయం అనేటటువంటిది బలమైన వ్యక్తులు బలహీనులకు సాధించి పెట్టగలరు. బలహీనులు తమంతట తాము న్యాయాన్ని పొందలేరు. సార్ అదేంటి సార్ అలా అంటారని మీరు అనుకోవచ్చు. సమాజంలో బలహీనులు లేరా? బాగా ఒక బెంచ్ కారులో తిరిగేటటువంటి వ్యక్తి ఒక రిక్షాను గుద్దాడు అనుకోండి, ఆ రిక్షా అతను బెంచ్ కారు వ్యక్తి మీద కేసు వేసి గెలవగలిగేటటువంటి పరిస్థితులు భారతదేశంలో ఉన్నాయా? లేవు కదా. సో కాబట్టి జస్టిస్, న్యాయం అనేటటువంటి దాన్ని కొంతమంది వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు. అంటే వాళ్ళకున్న డబ్బు రీత్యానో, వాళ్ళకున్నటువంటి ఇంకా సమాజంలో వాళ్ళకున్నటువంటి స్థితిగతుల రీత్యానో కొంత వెనకబాటుతనానికి గురైన వాళ్ళు ఉంటారు. బాండెడ్ లేబర్స్ ఉంటారు, వెట్టి చాకరీ చేసేవాళ్ళు, అండర్ ట్రయల్స్ అంటే కోర్టుల్లోనే మగ్గుతున్నటువంటి వ్యక్తులు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ లేదా డిజాస్టర్స్లో కొంత ఇబ్బంది పడినటువంటి విక్టిమ్స్, వీళ్ళందరూ కోర్టుని డైరెక్ట్గా అప్రోచ్ కాలేరు. వాళ్ళకి గొంతుకగా నిలుస్తుంది పిఐఎల్. అలాగే సోషల్ అండ్ ఎన్వైరన్మెంటల్ చేంజ్. సాధారణంగా సమాజంలో ఎవరి బ్రతుకు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. కానీ ఓవరాల్గా సమాజాన్ని మనం చూడాలి అంటే, ఓవరాల్గా పర్యావరణాన్ని మనం రక్షించాలంటే ఎవరో ఒకరు గొంతుక విప్పాలి కదా. సో అట్లా కొన్ని పిల్స్ మన దేశంలో ఎస్పెషల్లీ ఇన్ ద ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్, ఎగ్జాంపుల్కి ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ కేసులో సుప్రీంకోర్టు మనకి ప్రిన్సిపల్ ఆఫ్ అబ్సల్యూట్ లయబిలిటీ అంటే పర్యావరణానికి సంబంధించి ఎవరో ఒకళ్ళు పూర్తి బాధ్యత తీసుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. నర్మదా బచావో ఆందోళనలో డ్యామ్ కన్స్ట్రక్షన్ ఎలౌ చేయాలి, దాంతోపాటుగా ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఎవరెవరైతే ఆ ప్రాంతం నుంచి
దూరంగా వెళ్ళబోతున్నారో వాళ్ళకి రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఇవ్వాలనే తీర్పు వచ్చింది. విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్లో విశాఖ గైడ్లైన్స్ వచ్చాయి. ఎక్కువ మంది ఆడవాళ్ళు వర్క్ ప్లేసెస్లో సెక్షువల్ హెరాస్మెంట్కి గురి కాకుండా సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి వాటి ప్రివెన్షన్కి సంబంధించి 2013లో విశాఖ గైడ్లైన్స్ వచ్చాయి. అట్లానే హోల్డింగ్ ద ఎగ్జిక్యూటివ్ అకౌంటబుల్, పిఏఎల్ కారణంగానే మనకి పరిపాలనలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కరప్షన్ ఇలాంటి వైపులకి వెళ్ళినా కూడా వాళ్ళని అకౌంటబుల్ చేసేటట్టుగా మనం అనేక రకాలైనటువంటి కేసులు వేసాం. అలాగే గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి చట్టపరమైన బాధ్యతలు, రాజ్యాంగపరమైన బాధ్యతలు నెరవేర్చడానికి పిల్స్ ఉపయోగపడ్డాయి. ఫండమెంటల్ రైట్స్ కూడా మనం పిల్స్లో వాడాం. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్గా మనం భావిస్తాం. అందులోనే రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణాన్ని నీట్గా ఉంచుకోవడం, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచితంగా ఈ యొక్క చట్టపరమైనటువంటి హెల్ప్ చేయడము, రైట్ టు స్పీడీ ట్రయల్ త్వరితగతిన కేసులు ఫినిష్ చేయడం, రైట్ టు ప్రైవసీ ఇవన్నీ పిల్స్ కారణంగానే వచ్చాయి. కాబట్టి పిల్స్ కారణంగా మనకు వచ్చినటువంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి, అలానే మిస్యూజెస్ కూడా ఉన్నాయి. అలాగే ముఖ్యంగా హుసేనారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఇన్హ్యూమన్ ప్రెజెంట్ కండిషన్స్, ఎవరో వ్యక్తి తప్పు చేశారు, జైలుకి వెళ్ళారు, అంత మాత్రాన అతన్ని మానవులు బ్రతకలేని స్థితిలో ఉంచి మనం జైల్లో పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక కేసు, దీని కారణంగా 40,000 మంది అండర్ ట్రయల్ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాల్సి వచ్చింది. అలాగే రైట్ టు స్పీడీ ట్రయల్ అంటే ఒక కేసుని వేగంగా ఫినిష్ చేయడానికి కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21లో భాగంగా పిల్స్ అనేక రకాలైనటువంటి కేసులను ఇచ్చాయి. 1 సెకండ్. సో అలాగనే మనం కనుక చూస్తే కన్సర్న్స్ రిగార్డింగ్ పిల్స్, ఇప్పుడు ప్రభుత్వం చెప్పే కన్సర్న్స్ ఏంటి ఇవి చూద్దాం. ముఖ్యంగా 3 Ps అంటే డైల్యూషన్ ఆఫ్ లోకస్ స్టాండీ అండ్ 3 Ps అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పుడు ఎక్స్పాండ్ అయిపోయింది. దాని ఒరిజినల్ ఫోకస్ ఏంటి? వెనకబడినటువంటి వర్గాలకు న్యాయాన్ని అందించడము. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే అసలు ఇది పోయింది, ఇది పోయి ఏం జరుగుతోంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ని కార్పొరేట్లో ఉన్నటువంటి రైవల్ గ్రూప్స్ వాడుకుంటున్నాయి. అంటే ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కదా, ఈ ప్రైవేట్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అయిపోయింది. అంటే ప్రజా ప్రయోజన వాద్యము లేదా ప్రజా ప్రయోజన వాద్యం వల్ల ప్రైవేట్ ప్రయోజన వాద్యం అయిపోయింది. అలాగే పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, చాలామంది అటెన్షన్ గ్రాప్ చేయడానికి పిల్లులు వేస్తున్నారు. సో పబ్లిసిటీ ప్రైవేట్. 3 రాజకీయపరమైనటువంటి ఎజెండాల కోసం దీన్ని వాడుకుంటున్నారు. ఉదాహరణకి సుభాష్ కుమార్ స్టేట్ ఆఫ్ బీహార్లో సుప్రీంకోర్టు పిల్లుని ప్రైవేట్ గ్రీవియన్సెస్ లేదా ప్రైవేట్ వాళ్ళకున్న గొడవలకి వాడుకోకూడదు అనేటటువంటి తీర్పునిచ్చింది 1991. అలాగే కాన్స్టిట్యూషన్ ఫ్రిక్షన్, మనకి ఖచ్చితంగా జ్యుడిషియరీ ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్స్లో మనకు కొన్ని బౌండరీస్ ఇవ్వబడ్డాయి. ఈ బౌండరీస్ని బ్లర్ చేస్తుందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్స్ వేసినటువంటి కారణంగా ఎగ్జిక్యూటివ్ ముఖ్యంగా లెజిస్లేచర్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు చట్టాలు చేయాల్సినటువంటి స్థానంలో కోర్టులే వచ్చి చట్టాలు చేసేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. తమిళనాడు వర్సెస్ కేబాలులో కోర్టు లిక్కర్ బ్యాన్ చేయండి, ఎక్కడ హైవేల పక్కన లిక్కర్ బ్యాన్ చేయండి అని అంది. లిక్కర్ బ్యాన్ చేస్తే మరి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ రాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని 1,000 కోట్ల నష్టం ఇస్తే అది ఎవరు భరిస్తారు? ఇది పెద్ద సమస్య. అదే జ్యుడిషియరీకి ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఉండదు. ఉదాహరణకి మొన్న ఢిల్లీలో కుక్కలను పట్టుకోండి అంది. అసలు ఎంతమంది కుక్కలను పట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఎన్ని వాళ్ళు ఉన్నాయి, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఇవన్నీ తెలియకుండా తీర్పునిస్తే ఎట్లా అని పెదవి విరిచిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అంటే టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఉండదు, ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ ఉండదు, కొన్ని పాలనాపరమైనటువంటి డెసిషన్స్ని ప్రభుత్వమే తీసుకోవాలి, కోర్టులు తీసుకుంటే ఎట్లా అనేటటువంటి మరొక అంశం. అలాగనే పాలిసెంట్రిక్, పిఏఎల్స్లో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. అంటే ఒక పిఏఎల్ వేసామంటే దాని తాలూకా పరిధి చాలామంది మీద ప్రభావితం చూపుతుంది. అవేవి ఆలోచించకుండా అన్ని ఎఫెక్టెడ్ పార్టీస్ మీద ప్రభావం చెందేలాగా కోర్టులు తీర్పులు ఇచ్చేస్తే కొంతమంది ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది న్యాచురల్ జస్టిస్, దీనికి ఒక ఎక్రోనిమ్ చెప్తూ ఉంటాం, ఆడి ఆల్ట్రమ్ పార్టమ్. ఇవేంటంటే లీగల్లో కొన్ని లాటిన్ వర్డ్స్ అనమాట. ఆడి ఆల్టరమ్ పార్టమ్ అంటే న్యాచురల్ జస్టిస్ అంటే సహజ సిద్ధమైన న్యాయ సూత్రాలకు వ్యతిరేకము. అలాగే ఎమికస్ క్యూరే అండ్ ప్రొసీజరల్ కన్సర్న్స్. ఇప్పుడు ఎమికస్ క్యూరే అని ఒకళ్ళు ఉంటారు, అంటే కోర్టే వాళ్ళని ఒక కేసు నిమిత్తం అపాయింట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ పరిధి దాటి వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. దీనివల్ల ఏమవుతుంది, పిటిషనర్లు కొన్ని ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే అకౌంటబిలిటీ, సిస్టమ్ అకౌంటబిలిటీస్లో కొంత ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో వీటి వల్ల కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ప్రభుత్వాలు అమలు చేయని పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రైజ్ ఆఫ్ అంబుష్ పిఏఎల్స్, అంటే కొంతమంది
ఊరికినే ఏదో చాట్ జీపీటీలో పెట్టి కొట్టేస్తుంటారు. ప్రతివాడు చాట్ జీపీటీ వచ్చాక ప్రతివాడు లాయరే మన దేశంలో కదా! అట్లా తయారైంది. ఆ పిటిషన్ వల్ల మనకేమవుతుంది, రెస్ జుడికాటా బ్యారియర్స్ అంటే మనం కరెక్ట్‌గా ఆ జ్యుడిషియరీ ఇచ్చేటటువంటి జస్టిస్‌ని ఇవ్వలేనటువంటి పరిస్థితి. దీనివల్ల జెన్యూన్ కేసెస్ జ్యుడిషియరీకి రావట్లేదు. అలాగే జ్యుడిషియర్ బ్యాక్‌లాగ్. ఎంతమంది కావాలంటే అన్ని పిల్లులు వేయడం వల్ల 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా పిల్సే ఎక్కువగా జ్యుడిషియల్ టైంని కిల్ చేస్తున్నాయి. రీసోర్సెస్ అలాగే కోర్టుల తాలూకా సమయాన్ని, ఎంతో విలువైనటువంటి సమయాన్ని తీసుకుంటున్నటువంటి పరిస్థితులు. అలాగనే జ్యుడిషియరీ ఏం చేస్తోంది, ఈ పిల్లుని స్వీకరించి తీర్పులిస్తోంది. దీన్ని ప్రభుత్వం అమలు చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండట్లేదు. మరి ఇది ఎట్లా? ఇప్పుడు ఇదే జ్యుడిషియరీ దేశంలో అందరూ పన్నులు కట్టాలని తీర్పునిస్తే అందరూ పన్నులు కట్టే అవకాశం ఉందా? కానీ ఇదే జ్యుడిషియరీ దేశంలో ఉన్నటువంటి అన్ని రోడ్లకి ప్యాచ్ వర్కులు చేయండి అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా! సో నేను అలానే ప్రభుత్వం చేసే కొన్ని పనులు సమర్థించట్లా. కానీ మనం సాధ్యాసాధ్యాలు ఆలోచించాలి. అలాగే వీక్ ఎన్ఫోర్స్మెంట్. దీనివల్ల మనకేమవుతోంది, జ్యుడిషియరీ చెప్తుంది, ప్రభుత్వం ఆచరించలేదు. సో వీక్ కంప్లైన్స్, అది ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండదు. దానివల్ల జ్యుడిషియరీ క్రెడిబిలిటీ పోతుంది, జ్యుడిషియరీ తాలూకు అథారిటీ పోతుంది, ప్రభుత్వాలు కూడా సరిగ్గా పనిచేయలేనటువంటి పరిస్థితి. సో పిల్స్ని కరెక్ట్గా వాడుకొని సామాజిక న్యాయాన్ని అందించాలి అనేటటువంటిది ఇక్కడ ప్రశ్న. ఆ రకంగా ఈ జ్యుడిషియరీ పిల్ తాలూకా ఫ్రేమ్వర్క్ని మార్చాలి అని కేంద్ర ప్రభుత్వం ఒక మనవి చేసింది. అది ఈ టాపిక్. సో దీనికి సంబంధించి పిల్కే ఒక ప్రశ్న, ఆన్సర్ని తెలపండి. అలాగే దీనికి సంబంధించి 2024లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు యూపీఎస్సీలో. దీని ఆన్సర్ని 200 పదాల్లో రాయండి. మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ పిల్స్, కొన్ని మిస్యూజ్ అయినవి, కొన్ని ఉపయోగపడ్డాయి, కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.